ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తను ఏదైనా అనుకుంటే ఆ సమస్యకి పరిష్కారం చూపించినంత వరకు కూడా ఆయన నిద్రపోడు. పైగా తన వ్యక్తిగత నిధులతో అయినా కానీ, ప్రభుత్వానికి సంబంధించిన నిధులతో అయినా కానీ, ఆయన ఏదో విధంగా ఒక కొత్త సంచలనాత్మకమైన మార్పు తీసుకురావడానికి 100కి 100% కృషి చేస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే గత ఏడాది పవన్ కళ్యాణ్ గారు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్‌కి 2024 ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఆయన ఆ సభకి వెళ్ళడం జరిగింది. కడప జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే గత ఏడాది ఆ జిల్లా కలెక్టర్ అయిన శ్రీధర్ గారు చెప్పిన మాట స్మార్ట్ కిచెన్ అని చెప్పి ఒక ఆలోచన అయితే తీసుకురావడం జరిగింది. ఆ ఆలోచన ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడంతో ఆయన దాని గురించి పూర్తి నిర్ణయం తీసుకొని తన సొంత జోబులో డబ్బులు పెట్టి ఆ స్మార్ట్ కిచెన్ అని చెప్పి ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ కావాల్సిన సదుపాయాలన్నీ పెట్టి అక్కడ ఏవైతే వంటకి కావాల్సిన అంటే సామాగ్రి ఏవైతే ఉంటాయో అవి కానీ, ముఖ్యంగా పనిముట్లు ఏవైతే ఉంటాయో అవి కానీ, అక్కడి నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ వెహికల్స్ గానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో వెచ్చించి ఒక స్మార్ట్ కిచెన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కడప మున్సిపల్ హై స్కూల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రతిరోజు కూడా ఉదయం ఈ ఫుడ్ అనేది తయారవ్వడం జరుగుద్ది. సుమారు 12 పాఠశాలలంటే ఎంత తక్కువ లేదన్నా గానీ 3000 నుంచి 5000 మందికి పైగా విద్యార్థులందరికీ కూడా ఇక్కడే భోజనం తయారవుద్ది. హైజీనిక్‌గా పెద్ద పెద్ద మిషనరీతో ఉపయోగించే వంట పాత్రలు ఏవైతే ఉంటాయో వాటిల్లో వండి ఆ ఫుడ్‌ని జాగ్రత్తగా మళ్ళీ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా అంటే ఆటో ద్వారా లోకల్‌గా ఉన్న 12 హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హై స్కూల్స్‌కి ఈ ఫుడ్‌నైతే పంపించడం జరుగుద్ది. అంటే స్మార్ట్ కిచెన్ అంటే ముఖ్యంగా పని త్వరగా అయిపోవడం, చాలా హైజీనిక్‌గా ఉండడం, ముఖ్యంగా న్యూట్రిషన్ ఫుడ్ వండడం. అంటే మన పాఠశాలలో ఉండే ఫుడ్ ఏదైతే ఉంటదో, అక్కడ వండే విధానం ఏదైతే ఉంటదో, దానికి భిన్నంగా పెద్ద పెద్ద అన్నదాన కార్యక్రమాల్లో గానీ, పెద్ద పెద్ద ట్రస్టుల్లో కానీ ఫుడ్ వండేటప్పుడు ఎటువంటి మిషనరీ అనేది ఉపయోగిస్తారో, అటువంటి మిషనరీతో చాలా స్పీడ్‌గా ఎక్కువ మందికి భోజనం వండే విధంగా, అది కూడా హైజీనిక్‌గా ఉండే విధంగా ఈ స్మార్ట్ కిచెన్ అనే దాన్ని పవన్ కళ్యాణ్ గారు నిర్మించడం జరిగింది. రీసెంట్‌గా మొన్న మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో జరిగాయో, ఆ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అయిన శ్రీధర్ గారు వెళ్లి స్వయంగా ఈ స్మార్ట్ కిచెన్‌ని ఓపెన్ చేసి పూర్తిగా పరిశీలించడం జరిగింది. అయితే ఇది ఎక్కడా కూడా ప్రభుత్వం డబ్బుకి సంబంధం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు తన యొక్క వ్యక్తిగత ట్రస్ట్ ఏదైతే ఉందో, ఆ ట్రస్ట్ ద్వారా ఈ స్మార్ట్ కిచెన్ అనేది ఆయన కట్టించి అక్కడ కావలసిన సదుపాయాలు, సామాగ్రి అన్నీ కూడా ఆయన సొంత డబ్బులతో వెచ్చించడం జరిగింది. సుమారుగా ₹1,00,00,000 పైగా అయ్యుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంచనా వేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏ సమస్య వచ్చినా గానీ దానికి పూర్తి స్థాయిలో పరిష్కారం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఒక నిజాయితీపరుడైన, నిస్వార్థమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. అది కూడా ఒక అధికారికమైన పదవిలో ఉండి కూడా తను ఎక్కడా కూడా ఆలస్యం చేయకుండా ప్రభుత్వం నుంచి డబ్బులు కేటాయించడానికి ఇబ్బందికర పరిస్థితులున్నప్పుడు తన సొంత డబ్బులు పెట్టి కూడా ఇలా పేద ప్రజలకే గానీ, పిల్లలకే గానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా గానీ పట్టించుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇదొక్కటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కొన్ని చోట్ల సొంత డబ్బులతో రోడ్లేయించడం జరుగుతుంది. కొన్ని చోట్ల సొంత డబ్బులతో స్కూల్‌కి ఆ పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా కొనివ్వడం జరిగింది. ఆట వస్తువులు కొనివ్వడం జరిగింది. కంప్యూటర్లు కొనివ్వడం జరిగింది. తాగునీటికి, మంచినీటి సదుపాయాలు కల్పించడం జరిగింది. కొన్ని చోట్ల ఏకంగా గిరిజన ప్రాంతాల్లో బడులు కట్టించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతో ఖర్చు పెట్టి అవన్నీ కూడా అభివృద్ధి పనులు చేస్తున్నారంటే ఆయన ఏ స్థాయి నాయకుడు అనేది మనమైతే అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా సరే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 5 శాఖలకు మంత్రి అయ్యి ఉండి, పిఠాపురానికి ఎమ్మెల్యే అయ్యి ఉండి పవన్ కళ్యాణ్ గారు తనకొచ్చిన జీతాన్ని కూడా పిఠాపురంలో 45 మంది అనాథ పిల్లలకు నెల నెలా కూడా 5,000 చొప్పున పెన్షన్ రూపంలో దానం చేయడం జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత. ఇటువంటి నాయకుడిని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరించాలని చెప్పి చాలా మనస్ఫూర్తిగా కోరుకోవడం అయితే జరుగుతుంది. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఈ స్మార్ట్ కిచెన్ అనే ఆలోచన తీసుకురావడం చాలా గొప్ప విషయం.